ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్ ఇన్ టైమ్ అండ్ వరకు మీలో చాలా మంది డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. స్కిప్ చేస్తే మీరే మిస్ అవుతారు. ఎండ్ వరకు చూడండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 13 and 26 days రెస్పెక్టివ్లీ. ఇఫ్ దే వర్క్ ఫర్ ఎ డే ఆల్టర్నేటివ్లీ స్టార్టింగ్ విత్ ఏ, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ వర్క్ బి కంప్లీటెడ్. సో ఏతో స్టార్ట్ చేసిండట వర్క్. సో ఏ యొక్క నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 13 అంటున్నాడు కదా. బి యొక్క నెంబర్ ఆఫ్ డేస్ 26 అంటున్నాడు. సో దీనికి ఎల్సిఎం తీస్తే మనకు టోటల్ వర్క్ వస్తుంది. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుంది? 26/13 2, అండ్ బి యొక్క ఎఫిషియన్సీ 26/26 1. ఓకే, అంటే ఏ ఒక్క డేలో 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయగలడు, బి 1. ఓకే, సో అట్లా ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అంటే ఎవ్రీ 2 డేస్కి సేమ్ వర్క్ అవుతుంది కదా. సో 2 డేస్కి ఇక్కడ 2+1 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. సో 2 డేస్కి 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది, కానీ మనకు టోటల్ 26 ఉంది. సో 3కి ఎంత మల్టిప్లై చేస్తే 26కి నియరెస్ట్ నెంబర్ వస్తుంది? 8 మల్టిప్లై చేస్తే మనకు 24 యూనిట్స్ ఆఫ్ వర్క్ వస్తుంది. సో ఇక్కడ డేస్కి కూడా 8 మల్టిప్లై చేయండి, మనకు 16 డేస్ వస్తుంది. అంటే 16 డేస్లో మనకు 24 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో రిమైనింగ్ వర్క్ ఇంకెంత ఉంది? 26 అవ్వాలంటే 2. సో ఇక్కడ 2 యాడ్ చేసినాం అంటే 2 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఒక్కసారి ఇప్పుడు ఏతో స్టార్ట్ చేస్తే అప్ టు 16 డేస్ ఇక్కడ వరకు మనకు 24 యూనిట్స్ అయింది. 17th డే ఎవరు చేయాలి? ఏనే చేయాలి కదా బీతో అయిపోతే. సో ఏ అనేటోడు ఎంత మిగిలింది? ఇక్కడ 2 యూనిట్స్ మిగిలింది. అంటే ఏ ఒక కెపాసిటీ 2 యూనిట్సే కదా. సో 1 డేలో ఆ 2 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. అంటే ఇక్కడ 1 డేలో ఏ అనేటోడు ఈ 2 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు కాబట్టి 26 యూనిట్స్ ఆఫ్ వర్క్ 17 డేస్లో అయిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. స్క్రీన్ పైన క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి.